శనిదేవుని అసలు రూపం శాపమా వరమా? భక్తులకు తెలియని సత్యం. ఓం సం శనైశ్చరాయ నమః. శ్రద్ధగా విన్నవారు ఈ మంత్రం మీ హృదయంలో ప్రతిధ్వనించనివ్వండి. మన భారతీయ సంస్కృతిలో శనిదేవుని పేరు వింటే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఆయన న్యాయదేవుడు, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాడు. కానీ అదే సమయంలో భక్తిని, నిజాయితీని పాటించే వారిపై అహర్నిశం దయ చూపుతాడు. కానీ ప్రశ్న ఏమిటంటే, శని నిజంగా క్రూరుడేనా లేక కరుణామయుడా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఉన్న పురాణ గాథల్లోకి వెళ్దాం. శనిదేవుడు సూర్యభగవానుని కుమారుడు. తల్లి ఛాయాదేవి. సూర్యభగవానుడు తన తేజస్సుతో ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటాడు. ఆ తేజస్సును తట్టుకోలేక సంధ్యాదేవి తపస్సు చేయటానికి అడవికి వెళ్ళి తన ప్రతిరూపమైన ఛాయను సూర్యుడి వద్ద ఉంచి వెళ్ళింది. ఛాయాదేవి భక్తి, తపస్సు, శక్తి కలిగినవారు. ఆమె తపస్సులో సూర్యభగవానుని తేజస్సు మరియు ఆమె భక్తి ఫలితంగా శనిదేవుడు జన్మించారు. కానీ గర్భాధారణ కాలంలో ఛాయాదేవి దీర్ఘకాలం తపస్సు చేసింది. ఆత్మనిగ్రహం, కఠోర వ్రతాల కారణంగా శనిదేవుడు గాఢ కృష్ణవర్ణంతో జన్మించారు. జన్మనాడే ఆయన కళ్ళల్లో గాఢత, స్వభావంలో నిశ్శబ్దం, మౌనంలో మహత్తు కనిపించేది. శనిదేవుని ప్రత్యేక శక్తి దృష్టి. ఆయన ఎవరిని చూస్తే వారి కర్మ ప్రకారం ఫలితం తక్షణమే కలుగుతుంది. కర్మ తప్పు అయితే కష్టాలు తప్పవు. కర్మ సత్యమైతే ఆశీర్వాదం అమృతంలా వర్షిస్తుంది. అందుకే ఆయనను కర్మఫలదాత అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఆయన న్యాయంపై ఎప్పుడూ రాజీ పడరు. దేవతలైనా, దానవులైనా, మానవులైనా ఎవరు తప్పు చేసినా ఆయన కఠినంగా శిక్షిస్తారు. ఒకసారి చిన్న వయస్సులో శనిదేవుడి తల్లి ఛాయాదేవి అవమానించబడడం చూశారు. ఆ బాధ ఆయన హృదయంలో శాశ్వత ముద్ర వేసింది. అప్పటి నుంచి ఆయనకు అసత్యం, అన్యాయం, మాయ, దురహంకారం అంటే తీవ్ర ద్వేషం. కానీ ఈ కఠినత వెనుక భయం కాదు, రక్షణ ఉంది. భక్తులు నిజాయితీగా ఉండాలని, పాపం దూరం పెట్టాలని ఆయన కఠినతతో నేర్పుతారు. ప్రముఖ పురాణ సంఘటనలు. రాజా హరిశ్చంద్ర పరీక్ష. శనిదేవుడు ఆయనకు 7.5 సంవత్సరాల సాడేసాతి ఇచ్చారు. రాజు అన్నిటినీ కోల్పోయి చివరకు సత్యం, ధర్మం నిలబెట్టుకొని తిరిగి మహిమను పొందారు. ఈ కథ ద్వారా శని కష్టాలు మన బలాన్ని పరీక్షించడానికే అని తెలుస్తుంది. హనుమంతుడితో భేటీ. రామభక్తుడు హనుమంతుడు శనిదేవుడి దృష్టి నుండి ప్రపంచాన్ని రక్షించాడు. కానీ భక్తి చూసి శని హనుమంతుడికి శనివారం నాడు నూనెతో పూజ చేసేవారికి కష్టం తగ్గుతుందని వరమిచ్చారు. కృష్ణుని సాక్షిగా శని వ్రతం. ఒకసారి భక్తి శక్తి ముందు శనిదేవుడు కూడా నమస్కరించాల్సి వచ్చింది. దీని ద్వారా శని కష్టం కూడా భక్తిని పెంచడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. శాపాలు మరియు వరాలు. శనిదేవుడు ఇచ్చిన కొన్ని ప్రసిద్ధ వరాలు. సత్యం పాటించే వారికి కష్టాలు లేకుండా ఆశీర్వాదం. ఇతరులకు హాని చేయని వారికి సంపద, ఆరోగ్యం. శాపాలు. అహంకారం, మోసం, అన్యాయం చేసేవారికి కఠిన పరీక్షలు. కర్మకు తగిన ఫలితం తప్పక ఇవ్వడం. శని కష్టం అంటే శత్రుత్వం కాదు, అది ఒక శిక్షణా పాఠం. అతను మన కర్మను అద్దంలా చూపిస్తాడు. భక్తి, సత్యం, దయ, ధర్మం ఉంటే ఆయన దృష్టి వజ్రంలా రక్షిస్తుంది. కాబట్టి శనిదేవునికి భయపడకండి, ఆయనను అర్థం చేసుకోండి.
ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.